పెళ్ళయిన తర్వాత ఒక ఇంటి కింద నివసించే క్రమంలో నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఏమనుకుంటున్నావు అంటే దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుస్తారని అబద్ధం ఆడతావు. కానీ సేమ్ అబద్ధం ఒక ఇంటి కింద ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ కాలం దాయలేము. హుహు. దాయలేము దాన్ని. బయటకు వచ్చేస్తుంది ఏదో ఒక రోజు. బయటకు వచ్చేస్తుంది. ఒక ఒంటరిగా పోయి ఒక వ్యక్తికి ఒక విషయం చెప్పడం వేరు, దాన్ని ఒకటే ఇంట్లో కూర్చొని నిరూపించడం వేరు అనేది చాలా కష్టం. ఇప్పుడు నీకు అర్థమైన భాషలో ఏం చెప్తా, నేను పోయి ఒక వ్యక్తికి బాబు నాది జీతం నెలకు 5 లక్షలు అంట. అక్కడ చెప్పడం చాలా ఈజీ. నెలకు 5 లక్షలు అన్నా నెలకు 5 లక్షలు అంట కదా బాబు, బాగా జీతం కదా మస్తు కదా అని పెళ్లి చేసేస్తాం. కలిసి జీవించే క్రమంలో మన జీతం 5 లక్షలు ఉందా లేదన్నది మన లైఫ్ స్టైల్, మనకున్న ఎక్స్పెన్సెస్, మనకున్న దాన్ని బట్టి ఉంటే తెలిసిపోతుంది. 5 లక్షల జీతం వచ్చినప్పుడు ఎట్లా నివసిస్తాడు, ₹1,00,000 జీతం వచ్చినప్పుడు ఎట్లా నివసిస్తాడు, కలిసి జీవించే క్రమంలో 1 నెలకో 2 నెలలకో 3 నెలలకు అర్థమైపోతుంది నీకు. నీ బిహేవియర్ కావచ్చు, నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు అర్థమైపోతుంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు 5 లక్షల జీతం అని చెప్పి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు 5 లక్షల జీతం లేదు, ₹1,00,000 ఉందని కూడా స్టార్ట్ అవుతుంది. అట్లనే చాలా ఇప్పుడు నీ హెల్తీగా ఉన్నా అని చెప్తారు. హెల్తీగా ఉన్నా అని ఇప్పుడు హెల్తీగా ఉన్నా నీతో చెప్తా. కానీ ఒకటే ఇంటి కింద నివసించేటప్పుడు నీకు అర్థమైపోతుంది హెల్తీగా ఉన్నావా లేవా అనేది. నెల రోజులకు అర్థమైపోతుంది. నీ బిహేవియర్ ఎట్లుంది, నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అని అర్థమైపోతుంది.